రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు అసెంబ్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీకి నేతలంతా రావాలని, అరగంట ముందే సభలో ఉండాలని వెల్లడించారు. మాట్లాడే అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 14 నెలల్లో కాంగ్రెస్ 1.5 లక్షల కోట్ల అప్పు చేసిందని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని, రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు అసెంబ్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక అసెంబ్లీ నేతలంతా రావాలని, అరగంట ముందే సభలో ఉండాలని వెల్లడించారు. మాట్లాడే అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 14 నెలల్లో కాంగ్రెస్ 1.5 లక్షల కోట్లు అప్పు చేసిందని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక రేపు అసెంబ్లీకి వస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అసెంబ్లీకి నేతలంతా ముందే హాజరు కావాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పలు సూచనలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని మరోసారి బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు జరగబోయే అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలకు ఎవరైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ ఉంటారో వారు ముందస్తుగానే హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి సమావేశంలో ఉండాలి. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ కాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ప్రజల వద్దకు దించవలసినటువంటి స్కీములు, గతంలో 9 సంవత్సరాలు చేసిన అప్పులను ఏ విధంగా తెచ్చాము, ఇప్పుడు సంవత్సరాల పాలన కాకముందే చేసినటువంటి అప్పుల గురించి క్షుణ్ణంగా సమావేశంలోని ప్రశ్నించాల్సిన అవసరాలను దానికి సంబంధించినటువంటి ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పీలో కూడా అప్పుడే సమావేశానికి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ దానికి సంబంధించిన విషయాలను కూడా దశాదిశాన్ని నిర్దేశించడానికి కేసీఆర్ ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ముందస్తుగా ఏదైతే సమావేశాలు ఉంటాయో అసెంబ్లీ సమావేశాలలోని అధికార పార్టీని ప్రశ్నించడానికి ఊహరచన ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించిన విషయాలను ఎవరు ప్రశ్నించాలి, దీనికి సంబంధించిన ఎవరెవరు ఉంటారనే విషయాల గురించి సిఎల్పీలో ఇక్కడ పూర్తి చర్చించిన అనంతరం పూర్తి స్థాయిలో జరిగేటటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అనేక హామీలు నెరవేరకుండా నిర్లక్ష్యం చేసిందనేది ప్రచారంలో తీసుకెళ్లాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా అసెంబ్లీ సెక్షన్ లో కూడా కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ప్రశ్నార్థాల సమయంలో లేవనెత్తాల్సిన విషయాలకు సంబంధించి అయితేనేది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ విధంగా ఉండాలని గైడ్ చేయడం వరకు బీఆర్ఎస్ పార్టీ సిఎల్పీ ఒక సమావేశం కానుంది. దీనికి సంబంధించిన విషయాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ఏదైతే కమిటీస్ నిర్మాణం చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి. సమయపాలన పాటిస్తూ దీనికి సంబంధించిన విషయాలను కూడా క్షుణ్ణంగా ప్రశ్నించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. Right, Srinivas. Thank you for the updates.